దేశంలో చుమ్లా లేదంటే హంప్లా అన్నట్లు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు తమ పార్టీ నేతలపై ఈడీ, ఐటీ, సిపిఐ సంస్థలను ఉసుగోలు పిలిచారని, అందులో భాగంగానే నిన్న ఎమ్మెల్సీ కవితకు ఈడీ సామాన్లు ఇచ్చారన్నారు. అవి ఈడీ సామాన్లు కాదు, మోడీ సామాన్లు అని విమర్శించారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు కీలక బొమ్మలుగా మారాయని ఆరోపించారు. కేంద్రం ప్రతిపక్షాల మీద కేసులు తాడి ప్రజల మీద ధరలు దాడి చేస్తుందని మండిపడ్డారు. దేశమంత అవినీతి పరులు తాము మాత్రం సత్య హరిశ్చంద్రులు అని కజిన్ బ్రదర్స్ అంటున్నట్లు బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ నేతల మీద ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్ మా ఎమ్మెల్సీని పిలిచిండ్రు. మా ఎమ్మెల్సీ విల్ కోఆపరేట్ అన్లైక్ యువర్ పీపుల్. బిఎల్ సంతోష్ అంటోడు ఇక్కడ పైసలు పంపి ఇద్దరు స్వాములను పంపి దొరికిపోయిన దగులుబాజీ దొంగవాడు. వాడు దాక్కున్నాడు. విచారణకు పిలిస్తే భయపడి దాక్కున్నాడు. ఎక్కడో పండుకున్నాడు. కోర్టుకు పోయి నో అరెస్ట్ అని తెచ్చుకున్నాడు. మేము అట్లా చేయం. మేము పోతాం విచారణకు యాజ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత ప్రభుత్వాన్ని చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం, విచారణ ఎదుర్కొంటాం. మా ఎమ్మెల్సీ గారు కూడా ఎదుర్కొంటారు తప్పకుండా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు అభియోగాలు మోపి, ఇప్పుడు నేను చెప్పాను మీకు 5,422 అభియోగాలు మోపింది ఈడీ. ఈ మోడీ వచ్చినప్పటి నుంచి 5,422 కేసులు. కన్విక్షన్ ఎంత? 23 కేసులు. మాకు తెలుసు ఇదంతా పొలిటికల్ హరాస్మెంటు, ఒక హంబగ్ తప్ప డ్రామా ఇంకోటి కానే కాదని మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. నేను అనేదల్లా ఒకటే, తప్పకుండా విచారణ ఎదుర్కొనే దమ్ము మాకుంది. నీకుందా నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా. గౌతమ్ అదానీ నీ బినామీ అని లోకం కోడై కూస్తున్నా, శ్రీలంక గవర్నమెంట్ చెప్పినా ఎందుకు నోట్లకెళ్ళి పలుకే బంగారం ఆయన అన్నట్టు ఎందుకు మాట్లాడతలేవు? ఏమొచ్చింది కష్టము? అడ్డమైన వాడు అన్నిటికీ మాట్లాడతలేదు. పరీక్ష పే చర్చ అనట. నేను అసలు పరీక్షలు రాసిందో లేదో జీవితంలో ఎవరికి తెలియదు. ఛాయ్ పే చర్చ అంటాడు. ఛాయ్ అమ్మిందో లేదో ఎవరికి తెలియదు. ఎన్నిటికి వస్తుంది గొంతు మాత్రం, దీనికి మాత్రం రాదు. ఎందుకు? గౌతమ్ అదానీ ఈజ్ యువర్ బినామీ ఈజ్ వాట్ ద వరల్డ్ సేస్. హిండెన్బర్గ్ రిపోర్ట్ ఈస్ సేయింగ్, ఎకానమిస్ట్ ఈస్ సేయింగ్, ద హోల్ వరల్డ్ ఈస్ సేయింగ్ ఇట్, బట్ యూ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్. అందుకే నేను అనేది, మేము విచారణ ఎదుర్కొంటాం. డెఫినెట్గా ఈ రాజకీయపరమైన కక్ష సాధింపు అయితే ఉందో ముమ్మాటికి రాజకీయంగానే ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో మేము తెలుసు, మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం ఉంది.